మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మినిమం బేసిక్స్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం విద్యాధనం యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి మరొక పద్యాన్ని, దాని యొక్క భావాన్ని తెలుసుకుని మరికొద్ది వివరణ కూడా తెలుసుకుందాం. మీ సౌలభ్యం కోసం పద్యం 3 సార్లు చదవబడి తర్వాత భావం ఒకసారి అందించబడుతుంది. శ్రద్ధగా వింటారని ఆశిస్తూ పద్యంలోకి వెళ్దాం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. క్షణక్షణం సమయాన్ని ఉపయోగించుకుంటూ విద్యను సంపాదించాలి. కణం కణంగా కూడబెడుతూ ధనాన్ని సంపాదించాలి. సమయాన్ని వృధా చేస్తే విద్య ఎలా వస్తుంది? చిన్న చిన్న పొదుపులను నిర్లక్ష్యం చేస్తే ధనం ఎలా పెరుగుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం యొక్క లోతైన భావాన్ని చిన్న వివరణగా తెలుసుకుందాం. ఈ పద్యం సమయం యొక్క విలువను మాత్రమే కాదు, జీవిత నిర్మాణ రహస్యాన్ని కూడా చెబుతుంది. పెద్ద నది లక్షల నీటి బిందువుల సమాహారం, పెద్ద పర్వతం కోట్ల మట్టి కణాల సమాహారం. అలాగే మహావిద్వాంసుడు కూడా ఒక్క రోజులో తయారు కాలేడు. రోజుకు ఒక మంచి ఆలోచన నేర్చుకోవడం, ఒక మంచి పుస్తకం యొక్క పేజీ చదవడం, ఒక కొత్త విషయం తెలుసుకోవడం, ఇవే భవిష్యత్తులో మహాజ్ఞానానికి పునాదులు. నేటి యువతలో చాలామంది ఏ పని చేసినా వెంటనే ఫలితం రావాలి అని కోరుకుంటారు. ఈ పద్యం మాత్రం ఏం చెబుతోందంటే, గొప్పతనం ఒక్కసారిగా రాదు, క్షణక్షణం కూడబెట్టుకోవాలి అని. ఈ పద్యం ముగించబోయే ముందుగా ఈ పద్యము, దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్యా కణత్యాగే కుతో ధనం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం మరొకసారి మీకోసం. క్షణక్షణం సమయాన్ని ఉపయోగించుకుంటూ విద్యను సంపాదించాలి. కణం కణంగా కూడపెడుతూ ధనాన్ని సంపాదించాలి. సమయాన్ని వృధా చేస్తే విద్య ఎలా వస్తుంది? చిన్న చిన్న పొదుపులను కూడా నిర్లక్ష్యం చేసేస్తే ధనం ఎలా పెరుగుతుంది చెప్పండి? పెద్ద విజయాలన్నీ చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే. రోజుకు 10 నిమిషాలు చదివినా అది సంవత్సరాంతానికి గొప్ప జ్ఞానంగా మారుతుంది. ఎంత బాగుందో కదా ఈ పద్యము, దాని యొక్క భావం. ఈ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని చదివి అర్థం చేసుకుని మీ జీవితానికి అన్వయింపచేసుకోండి, ఉపయోగించుకోండి. ఈ వీడియో చూసిన ఏ ఒక్కరికి ఉపయోగపడినా నా ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపటి భాగంలో విద్యాధనం యొక్క గొప్పతనాన్ని తెలిపే మరొక పద్యము, దాని యొక్క భావం తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.